యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్వస్వరూపాం శివాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. సౌందర్యలహరి. కళత్రం వైధాత్రం అన్న శ్లోకంలో అమ్మవారి పాతివ్రత్య మహాత్మ్యాన్ని వివరించిన శంకరులు ప్రస్తుత 97వ శ్లోకంలో అమ్మ సర్వశక్తి స్వరూపిణి అని తెలియజేస్తున్నారు. గిరామాహుర్దేవీ ద్రుహిణ గృహిణీం ఆగమవిదో హరేః పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. పద విభాగము. గిరాం ఆహుద్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదుః హరేః పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం తురీయాకాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అమ్మా, నీవు పరబ్రహ్మమైన సదాశివుని పట్టపురాణివి. వేదశాస్త్రములు తెలిసినవారు నిన్ను బ్రహ్మకు ఇల్లాలైన సరస్వతిగా, పద్మాలయ అయిన విష్ణుపత్ని లక్ష్మీదేవిగా, ఈశ్వరునకు సహధర్మచారిణివైన గిరిపుత్రిక పార్వతిగా చెప్తారు. కానీ వాస్తవానికి ఆ ముగ్గురి కంటే భిన్నమైన 4వ రూపమైన తురీయవు నీవు. అనిర్వచనీయమైన దానవు, అతి కష్టముతో పొందశక్యమైన దానవు, నిస్సీమ మహిమగల మహామాయవై విశ్వమునందుల జీవులను భ్రమయసి జనన మరణ రూపమైన సంసార చక్రమందు తిప్పుతున్న దానవు, ప్రపంచాన్ని భ్రమింపజేస్తున్నావు అంటున్నారు శంకర భగవత్పాదులు. వివరణ. ముందుగా సంబోధనలో అమ్మవారిని పరబ్రహ్మ మహిషి అని చెప్తున్నారు. పరబ్రహ్మ అంటే పరమాత్మతత్వం. అమ్మవారు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క పత్ని. ఆమె లలితాపరా భట్టారిక, రాజరాజేశ్వరి, శ్రీ మహాత్రిపుర సుందరి. ఈ విధమైన ఏ నామంతోనైనా అమ్మను పిలవచ్చును. ఇంతకీ అమ్మా, నువ్వెవరివి? అమ్మా, నిన్ను ద్రుహిణ గృహిణి బ్రహ్మదేవుని పత్నివైన సరస్వతి అంటారు. నిన్ను విష్ణుపత్ని లక్ష్మి అంటారు, శివపత్ని గౌరీ అంటారు. కానీ నువ్వెవరివి? తురీయా కాపిత్వం, ఈ ముగ్గురకు మూలమైన 4వ దానివి నువ్వు. తురీయ అంటే 4వది, కాపిత్వం అనగా అనిర్వచనీయం. అమ్మ ఎలా ఉంటుందో చెప్పలేరు. దురధిగమ నిస్సీమ మహిమ, హద్దులేని మహిమ కలది. ఆ మహిమ అవగాహన కానిది. మహామాయా విశ్వం భ్రమయసి, ఆవిడ మహామాయా స్వరూపిణి, ప్రపంచాన్ని తిప్పుతోంది. పరబ్రహ్మ మహిషి, ముగ్గురమ్మల స్వరూపం ఆవిడ. ముగ్గురయ్యలకు మూలం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమునకు మహిషి అనగా పట్టపురాణి. ఇదే భావం కనకధారా స్తోత్రంలో గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకంభరేతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అందుచేత అమ్మను ఎప్పుడు ఉపాసన చేసినా ముగ్గురమ్మల మూలపుటమ్మగా చేయాలి. ముగ్గురమ్మలకు ఒక్కటైన తల్లి, ముగ్గురమ్మల్లో ఒక్కతి కాదు, ముగ్గురమ్మలు అమ్మవారే అన్న భావన చేయాలి అంటున్నారు వ్యాఖ్యాతలు. గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో. అమ్మవారిని ద్రుహిణ గృహిణి, బ్రహ్మదేవుని పత్నివైన సరస్వతి అన్నారు ఆగమవేత్తలు. సరస్వతీదేవి వాక్కుల తల్లి, జ్ఞానదేవత.
సంగీత సాహిత్యములకు, కవిత్వమునకు, జ్ఞానమునకు నిలయమైన తల్లి సరస్వతి. హరేః పత్నీం పద్మాం. ఆ ఆగమ విధులే అమ్మవారిని విష్ణుపత్ని లక్ష్మి అన్నారు. లక్ష్మీదేవి సంపదలకు, ఐశ్వర్యానికి నిలయం. మంచి గుణములు, సత్కర్మలు ఉన్న చోట లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది. హరసహచరీం అద్రితనయాం. వేదాలు తెలిసిన వారు శివపత్నిని గౌరీ అన్నారు. హరుడు అనగా పరమశివుడు, పార్వతీదేవి ఆయన యొక్క శక్తి, ఆయన ఇల్లాలు. హిమోత్పర్వత రాజపుత్రి. తురీయా కాపిత్వం దురధిగమ నిస్సీమ మహిమ. మహాపురుషులు, సత్పురుషులు అమ్మవారిని సరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా, పార్వతిగా అంటున్నారు. కానీ అమ్మవారెవరు? తురీయా కాపిత్వం. ఈ ముగ్గురుకు మూలమైన అతీతమైన తురీయా 4వ స్థితి. కాపిత్వం అనగా అది అనిర్వచనీయం. అమ్మ ఎలా ఉంటుందో చెప్పలేరు. దురధిగమ నిస్సీమ మహిమ. హద్దులేని మహిమ గలది. ఆ మహిమ అవగాహన కానిది. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. మహామాయా విశ్వం భ్రమయసి. ఆవిడ మహామాయా స్వరూపిణి. ప్రపంచాన్ని తిప్పుతోంది. పరబ్రహ్మ మహిషి. ముగ్గురమ్మల మూలపుటమ్మ. ముగ్గురయ్యలకు మూలం పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమునకు మహిషి అనగా పట్టపురాణి. పోతన భాగవతంలో అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అని చెప్పారు. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మవారి ఆలయంలో ఈ శ్లోకం ప్రముఖంగా లిఖించబడింది. ఆ అమ్మలగన్న అమ్మయే 4వ స్థితిలో ఉన్న తురీయ. అమ్మవారు మహామాయ. ఈ విశ్వానంతటినీ భ్రమింపజేస్తోంది. కృష్ణ పరమాత్మ కూడా దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ప్రకృతి త్రిగుణాత్మకమైన దైవీ శక్తి. అది నా మాయ. దానిని అధిగమించడం చాలా కష్టతరం. కానీ నన్ను శరణాగతి చేసిన వారు దానిని సునాయాసంగా దాటిపోగలరు అన్నాడు. మాయను కలగజేసేది ఆయనే, తీసేది ఆయనే. ఇప్పుడు 98వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి పాదతీర్థమును గూర్చి చెప్పారు. తత్వజ్ఞాన ప్రాప్తికై ఉపాసకుడు ప్రార్థించే శ్లోకం ఇది. లలితా సహస్ర పరంగా విశ్వరూపా జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్తాప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. అదే తురీయ స్థితి. సర్వావస్థ వివర్జిత. అన్ని అవస్థలను దాటిన ఏ అవస్థలు లేని స్థితి. నిశ్శబ్ద స్థితి. ప్రతి జీవికి 3 అవస్థలుంటాయి. అవి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. ఈ 3 అవస్థల్లో తిరుగుతూ ఈ 3 అవస్థలకు అతీతంగా ఉన్న స్థితి తురీయ. ఓంకారంలో ఆకారం జాగ్రత్తావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు చెప్పి చివరన వచ్చే ఓంకారనాదం తురీయం అని చెప్పబడుతోంది. దాన్ని సర్వావస్థా వివర్జిత అన్నారు వసిన్యాది దేవతలు. వసిన్యాది దేవతలు కిరణాల రూపంలో అమ్మవారి నుండి ఆవిర్భవించారు. వారు అమ్మవారికి అతి దగ్గరగా ఉంటూ అమ్మను దర్శించుకుంటూ స్తోత్రం చేశారు. అప్పుడు అమ్మవారు వారికి లలితా సహస్రనామం గానం చేసే అధికారం ఇచ్చింది. సహస్రనామాలను విశ్వమంతా వ్యాప్తి చేయమని ఆదేశించింది. ఆ లలితా సహస్రనామాలు హయగ్రీవాగస్త్య సంవాద రూపంలో భూలోకంలో వ్యాప్తి చెందాయి. ముగురమ్మల స్వరూపం ముగురమ్మలకు అతీతంగా తురీయమైన పరబ్రహ్మ స్వరూపంగా మనకు లభించింది. ఆ మహామాయా స్వరూపిణి అనిర్వచనీయమైన శక్తి. అట్టి అమ్మవారిని భావించి ధ్యానించి ఆమెతో తాదాత్మ్యం చెందాలి అని చెప్తున్నారు. పరబ్రహ్మ మహిషి అని కీర్తింపబడుతున్న భగవతి శివ అనబడిన అమ్మవారు. నిర్గుణ నిరాకార నిత్య నిర్మల నిష్క్రియ నిత్యముక్త స్వరూపిణి. అమ్మవారు సదాశివుడైన పరబ్రహ్మము నుండి వేరు చేయలేని శక్తి స్వరూపం. ఆమె మహామాయ. ఆమె ప్రపంచాన్ని మాయలో జనన మరణ సంసార చక్రంలో పడేస్తోంది. ఆమె జీవులను మాయ నుండి తప్పించి మోక్షానికి దారి చూపుతోంది. వాగ్భవకూటంలో సరస్వతీ బీజమంత్రం ఐం.
లక్ష్మీదేవి యొక్క బీజమంత్రం శ్రీం, పార్వతీదేవి యొక్క బీజమంత్రం క్లీం, మహామాయా స్వరూపిణి యొక్క బీజమంత్రం హ్రీం అని చెప్పబడింది. వాగ్భవకూటంలోని 3వ అక్షరం ఈ శక్తిని, వర్ణమాలలో ఈ అనే 4వ అక్షరం తురీయాన్ని, అదే సమాధి స్థితిని తెలియజేస్తోంది. బీజాక్షరాల చివర వచ్చే అనుస్వారం శివస్వరూపం. శివుడు అహం బిందు విసర్గస్త్వం, నేనే బిందువును నేనే విసర్గను అని అన్నాడు. తురీయంను భువనేశ్వరీ మంత్రమని, శ్రీ విద్యా మంత్రమని అంటారు. తురీయావస్థకు చేరినవాడు సంసారంలో ఉంటూ కూడా సంసారం నుండి విముక్తి పొందగలడు. అదే జీవన్ముక్త స్థితి. ఈ విధంగా శంకర భగవత్పాదులు అమ్మవారి స్వరూప లక్షణములను వివరించి, అమ్మవారిని పరబ్రహ్మమహిషిగా భావించి ఆరాధించేవారు మాయ నుంచి బయటపడగలరని, మోక్షమును పొందగలరని తెలియజేశారు. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం, హ్రీం బీజ సహితం. శ్లోకపారాయణ వలన వాక్శుద్ధి, వాగ్ధాటి లభిస్తుందని, శరీరం దృఢమవుతుందని చెప్పబడుతోంది. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖకమల తాంబూల రసతా. పద విభాగము. కదా కాలే మాతః కథయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. అమ్మా జగన్మాత, మూగవానిచే సైతము కవిత్వం పలిగించగల శక్తి కలదైన సరస్వతీదేవి ముఖమందు తాంబూల చర్వణ రసం వంటి లత్తుక కలిగిన నీ పాదములు కడిగిన జలమును బ్రహ్మ విద్యను అర్థించువాడనైన నేను నా జీవితకాలమందు ఎప్పటికీ త్రాగగలుగుదునో కదా. వివరణ. అమ్మవారి పాదవర్ణన చేస్తూ, అమ్మ పాదద్వంద్వములు మృదువైనవని, సుకుమారమైనవని, అమ్మ పాదములను వేదములు తమ శరములందు ధరించుచున్నవని, అవి అత్యంత పవిత్రములని, పాదములే కాదు అమ్మవారు ధరించిన కాలి అందెల రవళి అమ్మను చేరుటకు మార్గమును చూపుతున్నదని, అమ్మవారి పాదములు పద్మములను మించి ఉన్నాయని, తావేటి టెప్పుతో వాటి పోలిక సరికాదని, అమ్మవారి కాలి వ్రేళ్ల నఖముల కాంతి కల్పవృక్షమును సైతము ధిక్కరిస్తున్నదని వివరించిన శంకరులు షట్పది అయిన భ్రమరము వలె అమ్మ చరణ కమలముల వద్దనే ఉండాలన్న భావనను వెలిపుచ్చారు. ప్రస్తుత శ్లోకంలో శంకరులు అమ్మవారి పాదతీర్థ మహిమను వర్ణిస్తున్నారు. అమ్మవారి పాదములు ఏ విధంగా ఉన్నాయి, పాదజలమును స్వీకరించేవారెవరు, ఎలా స్వీకరించాలి, స్వీకరిస్తే ఏమవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అమ్మవారి పాదతీర్థం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకృత్ పాదోదకం పావనం శుభం అంటున్నారు. కదా కాలే మాతః కథయ కలితా లక్తకరసం. కాంతివంతంగా తేజోమయంగా ఉంటాయి గనక అమ్మ పాదాలను కమలాలతో పోలుస్తారు. ఆ పాదాలు పారాణి ధరించిన పాదాలుగా భావింపబడుతున్నాయి. అమ్మవారు భవానీ భావనాగమ్య, అమ్మను భావించుకున్న వారికి భావించుకున్నంత. అవి లత్తుక అనగా పారాణి అలదిన పాదాలు. అమ్మ జగన్మాత అని సంబోధిస్తూ తన జీవితకాలంలో ఎప్పుడు ఆ పాదతీర్థం సేవించే అదృష్టం లభిస్తుందో కదా, అది చెప్పమని శంకరులు అమ్మవారినే వేడుకుంటున్నారు. పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం. అమ్మ పాదముల చెంత ఉండగలగడం చేత సామీప్యముక్తి లభిస్తుంది. అమ్మవారి వద్ద అందరూ విద్యార్థులే. షట్పది వలె అమ్మవారి పాదముల చెంత భ్రామయతి, తిరుగుతుండాలి అని ముందు శ్లోకంలో శంకరులు అమ్మను ప్రార్థించడం జరిగింది. ఇక్కడ విద్యార్థి అనగా విద్యను అర్థించేవాడు, నేర్వవలనన్న తపన కలవాడు. నీ పాదాలను కడిగిన నీటిలో ఆ పాదాలకు అల్దిన పారాణి కూడా కలిసింది. అట్టి జిజ్ఞాస కలిగిన నాకు నీ పాదాలు కడిగి లత్తుకరసం కలిసి ఉన్న ఆ తీర్థాన్ని ఎప్పుడు సేవించగలవాడనో చెప్పు అంటున్నారు.
తననే విద్యార్థిగా భావించిన శంకర్లు ఆ నీటిని త్రాగాలని తపన పడుతున్నారు. జ్ఞానం అభిలషించాలని కోరుకుంటున్నారు. బ్రహ్మజ్ఞానం లేక తత్వజ్ఞానం, తత్వ విచారణ అనేవి అమ్మ పాదతీర్థం వల్లనే నెరవేరగలవంటున్నారు. విశ్వమే ఒక పాఠశాల. విద్య అనేది 2 విధాలు: పరావిద్య, అపరావిద్య. పరావిద్య అమ్మ దగ్గరకు చేర్చేది, అపరావిద్య లౌకిక విద్య. జీవితం గడవడానికి 2 అవసరమే. అమ్మ బ్రహ్మ విద్యా స్వరూపిణి. కేనోపనిషత్తులో ఉమా హైమవతి బహుశోభమాన అని చెప్పబడింది. అమ్మ శ్రీ విద్యా స్వరూపిణి, క్రమంగా మోక్షానికి దారి చూపుతుంది. అందుచేత అమ్మ వద్ద విద్యార్థి భావనతో ఉండాలంటున్నారు. ప్రకృత్యా మూకానాం అపి కవిచా కారణతయా. అలా అమ్మ పాదతీర్థం తీసుకోవడం వల్ల ఏమవుతుందో చెప్తున్నారు. స్వభావ సిద్ధంగా మూగవాడైనప్పటికీ కవిత్వం చెప్పే సామర్థ్యం కలుగుతుంది. వాక్పటిమ, వాక్శక్తి, కవితా చాతుర్యం కలుగుతాయి. మూకానాం అపి, మాటలు రానివాడైనా సరే చక్కగా మాట్లాడగలుగుతాడు. ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడేది మాట వల్లనే. కుటుంబపరంగా, సమాజపరంగా కలిసి ఉండడానికి వాక్ అవసరం. అమ్మవారు అటువంటి వాక్శక్తిని లభింపజేస్తుంది. కదాధత్తే వాణీముఖ కమల తాంబూల రసతాం. అమ్మవారి పాదతీర్థం సామాన్యమైన జలం కాదు. అది సరస్వతీదేవి ముఖ కమలం నుంచి జాలువారుతున్న తాంబూల రసం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం అంటోంది భగవద్గీతలో ప్రార్థనా శ్లోకం. మాధవ, నిన్ను తెలియకముందు నేను మూగవాణ్ణి. నీ స్పర్శ వల్లే కదా ఈ మూగవేణువు రాగాలు పలికింది. కుంటుపడిన నా బుద్ధిని నడిపించి జ్ఞాన శిఖరాల అధిరోహింపజేసింది నీ కృపే కదా. ఓ పరమానంద, నీకు వందనం. ఆ పరమాత్మను ధ్యానిస్తే మూగవాడికైనా మాటలొస్తాయి. పరబ్రహ్మం యొక్క మహిమయే అమ్మవారు, ఆయన యొక్క శక్తి. అమ్మవారి పాదజలం అంతటి మహిమ కలది. అమ్మ పాదతీర్థానికి అంతటి శక్తి ఉన్నది కనుకే అమ్మ పాద నిర్ణేజన జలం కావాలని, అటువంటి తీర్థం పుచ్చుకున్నవాడు వాణి ముఖకమల తాంబూల రసతాం, సరస్వతీదేవి ముఖమునందు గల తాంబూల ప్రసానికి ఎంత మాధుర్యం గలదో అటువంటి పలుకులను పలకగలడమ్మా అంటున్నారు శంకరులు. ఈ శ్లోకంలో అంతరార్థం అమ్మవారి పాదాలు కలిదిన లాక్షారసం సరస్వతీదేవి చర్వణం చేసిన తాంబూల రసానికే ఎర్రదనం కలుగజేసిందని, అమ్మవారి పాదార్చన చేయడం చేతనే సరస్వతీదేవి కూడా వాక్చాతుర్యంతో శోభించిందని, ఆమె వాగ్దేవిగా వ్యవహరించబడిందని చెప్పబడింది. మరో విధంగా భగవతి పాదోదకమే సరస్వతీదేవి తాంబూల రసమని వ్యాఖ్యానించబడింది. 75వ శ్లోకంలో శంకర్లు అమ్మతో, నీ చేత ఈయబడిన చనుబాలు గ్రోలియే కదా, ద్రవిడ వంశం నుండి పుట్టిన ఈ బాలుడు అవి తాగి యోగ్యత కలిగిన కవుల్లో మిక్కిలి రమణీయ కవిత్వం చెప్పగలుగుతున్నాడు అని అన్నారు. ఈ విషయం గుర్తుకు తెచ్చుకుని అమ్మవారు శంకర్లను, కవిత్వం చెప్పగలుగుతున్నావు కదా, అయితే నా పాదోదకం కావాలని మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అన్నదట. అందుకు శంకర్లు, అమ్మా, అప్పుడు నేను పసివాడిని, కానీ ఇప్పుడు బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకుందామన్న అభిలాష గల విద్యార్థిని కదా తల్లి అని చమత్కరించారట. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం, హ్రీం బీజముతో కూడుకున్నది. శ్లోకపారాయణ వల్ల దాంపత్యం ఫలిస్తుందని చెప్పబడింది. తరువాత 99వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారిని ఉపాసించడం వల్ల కలిగే ఫలితాన్ని, అంటే ఫలశ్రుతిని శంకర్లు వివరిస్తున్నారు. ఈ శ్లోకం సౌందర్యలహరి స్తోత్రానికి ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చని అంటున్నారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరం జీవన్ ఏవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవాన్. పదవిభాగము. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్న విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా
చిరం జీవన్ ఏవ క్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్. అమ్మా భగవతి, నీ భక్తుడు కవి అయి పండితుడై సరస్వతితో విహరిస్తున్నాడు, సంపద కలవాడై లక్ష్మీదేవితో విహరిస్తున్నాడు. ఆ కారణంగా హరిబ్రహ్మలిరువురు నీ భక్తుని పట్ల అసూయ వహించి ఉన్నారు. అంతేకాదు, నీ భక్తుడు మనోహరమైన శరీరము గలవాడై రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని సడలేటట్లు చేస్తున్నాడు. అయినా ప్రభావితం కాక పాశములను తెంచుకుని బంధముల నుండి విముక్తిని పొంది జీవన్ముక్తుడై బ్రహ్మానందం అనే రసాన్ని ఆస్వాదిస్తున్నాడు. వివరణ. సౌందర్యలహరి 100 శ్లోకముల సమాహారం. ఈ 99వ శ్లోకం అమ్మవారి ఆరాధనకు పరాకాష్ఠగా చెప్పబడుతోంది. ఇందులో అమ్మవారిని ఉపాసించడం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తున్నారు శంకర్లు. ఈ శ్లోకం సౌందర్యలహరి స్తోత్రానికి ఫలశ్రుతిగా చెప్పుకోవచ్చునంటున్నారు. అమ్మవారిని ఉపాసించే భక్తుడు ఏ విధంగా అనుగ్రహింపబడతాడో ఇక్కడ చెప్పబడింది. అమ్మను ఉపాసించేవాడు విద్య, ఐశ్వర్యము, ధనము, సౌందర్యము, ఆయువు కలిగి సకల భోగములను అనుభవిస్తాడు. జీవన్ముక్తి చెంది పరమానంద సౌఖ్యం అనుభవిస్తాడని చెప్పబడుతోంది. 100 శ్లోకాలు కలిగిన సౌందర్యలహరి మంత్రమయం, మంత్రపూరితం, బీజాక్షర సహితం, మహిమాన్వితం. కైలాస శంకరుడు కాలడి శంకరునిగా ఆవిర్భవించి సౌందర్యలహరి ప్రవాహాన్ని దర్శించి సాధన కొరకే మనకు అందించారు. త్వద్భజనవాన్ సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. అమ్మవారి భక్తుడు అమ్మవారిని సేవించే ఉపాసకుడు. సరస్వత్యా, సరస్వతి అంటే చదువుల తల్లి, వాక్కుల తల్లి, విద్యాపారంగతురాలు. ఇవన్నీ సరస్వతీదేవి లక్షణాలు. త్వద్భజనవాన్, సాధకునకు అమ్మవారిని సేవించడం వల్ల ఆ లక్షణాలన్నీ లభిస్తాయట. లక్ష్మ్యా, సాధకుడు లక్ష్మీదేవితో సమానమైన ఐశ్వర్యవంతుడవుతాడట. వారితో సమానమైన స్థాయికి చేరిపోతాడట. అట్టివానికి ఆరోగ్యం, సంపదలు లభిస్తాయి, కోరికలు నెరవేరుతాయట. అటువంటి నీ సాధకుని చూచి విధిహరి సపత్నో విహరతే, బ్రహ్మ విష్ణులు కూడా అసూయ పుట్టేటట్లుగా వాళ్లతో శత్రుత్వం కలిగించేటట్లుగా ఉంటాడట సాధకుడు. ఆ అమ్మ అనుగ్రహంతో సరస్వత్య, సరస్వతీదేవితోనూ, లక్ష్మ్య, లక్ష్మీదేవితోనూ విహరిస్తాడు. ఇందులోని భావం అటువంటి వాడు సమస్త విద్యలకు అధిపతి, పండితుడు అవుతాడని, సంపదలతో తొలతొగుతాడు అని. హరిబ్రహ్మలు సైతం అట్టి వాణిని చూచి అసూయ చెందుతారు. అంటే అమ్మవారి భక్తులను లక్ష్మీ సరస్వతులు విశేషంగా అనుగ్రహిస్తారు. అయితే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, రతీదేవి సాధకుని వశముందు ఉన్న సాధకుడు మాత్రం ప్రభావం చెందడు, లక్ష్యం నుండి తప్పుకోడు, అమ్మవారి ధ్యానంలో ఉండడాన్ని కొనసాగిస్తాడు. రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా. ఏ భక్తుడు అమ్మను ఆరాధిస్తాడో, సేవిస్తాడో అటువంటి భక్తుడు రతీదేవి పాతివ్రత్యం కూడా సడలేటట్టుగా ఉంటాడట. అంత అందమైన రూపాన్ని పొందుతాడట. సుందరాకారుడిగా మారిపోతాడట అమ్మ యొక్క భక్తుడు. చిరంజీవన్ ఏవ క్షపిత పశుపాశవ్యతికర. అటువంటి భక్తుడు శారీరక, మానసిక ఔన్నత్యం చెంది దీర్ఘాయువు పొందుతాడు, ఆధ్యాత్మికంగా విశిష్టమైన వాడవుతాడు. దాని అర్థం అమ్మవారు తన భక్తులకు, తనను సేవించే వారికి అన్నీ ఒసుగుతుంది, చివరకు చిరంజీవిని చేసేస్తుంది. పశుపాశం అనగా అవిద్య, కర్మబంధనం అన్నీ నశించిపోతాయి. అజ్ఞానం తొలగి మోక్షం పొందుతాడు. జనన మరణ చక్రంలో పడడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. అటువంటి వాడు మళ్ళీ గర్భమును ప్రవేశింపడు. పరానందాభిక్యం రసయతి రసం. మోక్షం అంటే పరమానందం. అమ్మ ఉపాసకుడు పరమ సుఖమును పొందుతాడు, తనలో తానే రమిస్తుంటాడు. అది శాశ్వతానందం, అదే మోక్షం. అందుకే ముండకోపనిషత్ చెప్తోంది, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ముళ్ళు పడిన జీవుని హృదయ గ్రంథి విడిపోయి పరమాత్మ దర్శనం కలుగుతుంది. అట్టివాడు కర్మలు ఆచరించినట్లు కనిపించినా కర్మలు చేయడు, కర్మలు అతడికి అంటవు. అటువంటి స్థితికి చేరుకుంటాడు. అట్టివానిని అమ్మ తనలో ఐక్యం చేసుకుంటుంది.
ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. పుణ్యం లేని వారికి అమ్మను ఆరాధించాలన్నా, స్తుతించాలన్నా, సౌందర్యలహరి వినాలన్నా బుద్ధే పుట్టదు అంటున్నారు. త్వద్భజనవాన్, అమ్మవారిని స్తుతిస్తూ ఉండాలి. పరమాత్మను చేరుకోవడానికి నవవిధ భక్తి మార్గాలు ఉండనే ఉన్నాయి. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అన్నారు కదా. శ్రవణం చేత ధర్మరాజు, పరీక్షిణ్ మహారాజు, భగవానుని కీర్తించి రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య మొదలైన వారు, దాస్యమునర్చి హనుమంతుడు, సఖ్యమునర్చి అర్జునుడు, ఆత్మనివేదనతో గోదాదేవి, బలిచక్రవర్తి, స్మరించి ప్రహ్లాదుడు, పాదసేవచే లక్ష్మణుడు, అర్చనతో పృథువు, వందనమాచరించి అక్రూరుడు ధన్యత చెందారు. ఆత్మనివేదన అంటే తనను తాను సమర్పించుకోవడం, జీవభావన లేకుండా ఉండడం, అహంకార మమకారాలు, రాగద్వేషాలు అనే ద్వంద్వాల నుండి విముక్తులు కావడం. అటువంటి వారు చిరంజీవులుగా పరిగణింపబడతారు. దేహం అనేది కేవలం జడం, ఆత్మతత్వం మీద అది ఆధారపడి ఉంది. దేహంలో సూక్ష్మ రూపంలో జీవుడు ఉదయిస్తాడు. హృదయ గ్రంథి అందు నివాసం ఏర్పరచుకుంటాడు. మనస్సు, అహంకారం అని అనేక పేర్లు ఆత్మకు. జీవునకు దేహంతో పని లేదు. శరీరాన్ని ఇక్కడే వదిలి వెళ్ళిపోతుంది. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అనే సప్త ధాతువులతో తయారైన దేహం పంచభూతాల్లో ఐక్యం అయిపోతుంది. ఈ జన్మలో సాధన ఎక్కడ ఆగిందో అక్కడ నుండి మళ్ళీ మొదలవుతుంది జీవుని ప్రయాణం. దీనిలో సందేహం లేదు. సంశయాత్మా వినశ్యతి అన్నాడు పరమాత్మ గీతలో. అమ్మవారు తన భక్తులకు మొదట సరస్వతీ కటాక్షాన్ని, తర్వాత లక్ష్మీ ప్రసన్నతను, ఆపై సౌందర్యాన్ని ఇచ్చి, తర్వాత చిరంజీవిత్వాన్ని, బంధరాహిత్యాన్ని, మోక్షానందాన్ని అనుగ్రహిస్తుంది. శ్రీ విద్యోపాసనలో సాధకుడైన వాడు అమ్మవారిని సేవిస్తూ మణిపూర చక్రంలో సార్షిరూపముక్తిని, అనాహతంలో సంవిత్కమల పూజ చేస్తూ సాలోక్యముక్తిని, విశుద్ధ చక్ర ఉపాసనలో ఉండి సామీప్యముక్తిని, ఆజ్ఞాచక్ర ఉపాసకులు సారూప్యముక్తిని పొందుతారు. ఈ 4 విధముల ముక్తి కన్నా సాయుధ్యముక్తి శాశ్వతమైంది. అది సహస్ర కమలోపాసకులకు మాత్రమే లభిస్తుంది. అదే పరానందరసం, బ్రహ్మానందం. అదే శివశక్తి ఐక్యం, తాదాత్మ్యముక్తి. సౌందర్యలహరి మంత్రపూరితం, బీజాక్షరాల సమ్మిళితం, శక్తిమయం. బీజాక్షరాలు తెలియవే అని ఆందోళన చెందవలసిన పని లేదు. మంత్రదీక్ష లేదే అని అనుకోవలసిన పని లేదు. సౌందర్యలహరి పారాయణ చాలు, అది అన్నిటితో సమానం. ఇది వేద సహితం. వేదమాత మనకు శంకరాచార్యుల వారి ద్వారా ఇచ్చింది. కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా ఆవిర్భవించాడు. అమ్మవారిని చేరడానికి, మోక్షం పొందడానికి సాధనలు చూపాడు. ఈ శ్లోకానికి యంత్రం సమభుజ అధోముఖ త్రికోణం, హ్రీం బీజ సహితం. శ్లోకపారాయణ ఫలముగా ఆరోగ్యము, సౌఖ్యము, శూరత్వము కలుగుతాయని చెప్పబడుతోంది. ఇప్పుడు సౌందర్యలహరి 100వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. సౌందర్యలహరి స్తోత్రాన్ని ముగిస్తూ శంకరాచార్యులు వారు ఈ గ్రంథాన్ని అమ్మవారికి అంకితం చేశారు. సవినయంగా గ్రంథాన్ని ఈ శ్లోకంతో ముగించారు. అమ్మవారు తన కొసగిన వాక్సంపదతోనే తాను ఈ దేవీ స్తోత్రాన్ని వ్రాయగలిగానని తెలియజెప్పారు. ప్రదీపజ్వాలాభిః దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలలవైః అర్ఘ్యరచనా స్వకీయైరంభోభిః సలిలనిధిః సాహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః తవ జనని వాచాం స్తుతిరియం. పద విభాగం. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి సుధాసూతే చంద్రోపలజలలవై అఘ్యరచన స్వకీయై అంభోభి సలిలనిధి సాహిత్యకరణం త్వదీయాభి వాగ్భి తవ జనని వాచాం స్తుతిరియం. పలుకుల తల్లి ఓ పార్వతి, దినకరుడైన సూర్యునకు దివిటీలతో కర్పూరహారతిని ఇచ్చినట్లు,
చంద్రకాంతి శిలల నుండి స్రవించు జలబిందువులతో చంద్రునకు అర్ఘ్యమిచ్చినట్లు, సముద్రునకు ఉదకతర్పణం చేసినట్లు, నీ వసగినివే అయిన వాక్కులతో నా చేత ఈ నీ స్తోత్రం చేయబడుతోంది. వివరణ: శివ శక్త్యాయుక్తో అంటూ సౌందర్యలహరిలోని మొదటి శ్లోకం శివ శబ్దంతో ప్రారంభమయ్యింది. శివ అంటే స్వయం ప్రకాశకుడు, మంగళ స్వరూపుడు, శక్తితో కలిసి ఉంటాడు. శక్తితో కలిగినాడు ప్రపంచమనే సంతానం కలిగేదే కాదు. అలా శక్తి యొక్క ప్రాధాన్యతను సౌందర్యలహరిలో వర్ణించారు శంకరాచార్యుల వారు. వారిరువురిది శివశక్త్యైక్య రూపం, అర్ధనారీశ్వర తత్వం. అమ్మవారి స్వరూపం మంత్రమయం. లలితా విశ్వవిగ్రహ అయిన ఆమె శివుని యొక్క ఆహోపురూషిక. పరమాత్మ వద్దకు వెళ్తున్న కుండలిని శక్తి అమ్మ. ఆయనను చేరుకున్న శివశక్త్యైక్య రూపిణి. ఇది సౌందర్యలహరిలోని ఆఖరి శ్లోకం, అత్యద్భుతమైన శ్లోకం. వాచాం జననీం అనగా వాక్కుల తల్లి అన్న సంబోధనతో ప్రారంభమవుతోంది. శంకరాచార్యుల వారు అమ్మవారికి ఆయన యొక్క కృతజ్ఞతాభావాన్ని సూచిస్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు. అమ్మవారు పరాశక్తి. ఆమెను స్తుతించాలంటే అహంకారం అనేది లేశ మాత్రమైనా ఉండకూడదు. కేవలం అమ్మవారి కరుణ మాత్రమే స్తోత్రరచనకు కారణమని చెప్తూ సౌందర్యలహరిని ముగిస్తున్నారు సాక్షాత్ శివస్వరూపమై ఆవిర్భవించిన ఆది శంకరాచార్యుల వారు. సౌందర్యలహరి స్తోత్రానికి ముక్తాయింపు పలుకుతూ ఆదిశంకరులు అమ్మవారు తనకిచ్చిన వాక్ సంపదతోనే సౌందర్యలహరి శ్లోకం వ్రాయగలిగానని చెప్తూ అమ్మవారు తనపై చూపిన వాత్సల్యం కరుణ అపారమని, అందుచేత అమ్మకే ఈ స్తోత్రాన్ని అంకితం చేస్తున్నానని పలుకుతూ ముగించారు. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాచన విధి. దివసకరుడు అనగా పగటినిచ్చువాడు సూర్యుడు. ప్రదీపజ్వాలాభి దివిటీల వెలుగుతో సూర్యునికి నీరాజనం ఇస్తే, పరమ తేజోవంతుడైన సూర్యభగవానునకు ఆయన ఇచ్చిన వెలుగుతో, ఆయన ఇచ్చిన తేజంతో, దివిటీతో ఆయనకే నీరాజనం ఇస్తే ఎలా ఉంటుందో, అలా వాక్కుల తల్లి అయిన జనని నీవిచ్చిన వాక్కులతోనే, నీవిచ్చిన జ్ఞాన సంపదతోనే ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని రచించి నీకే సమర్పిస్తున్నాను తల్లి. సుధాసూతేశ్చంద్రోపల జలలవై అర్ఘ్యరచన. సుధాసూతి అనగా చంద్రుడు, వెన్నెలలనే అమృతాన్ని కురిపించేవాడు. చంద్రుడు ఉదయించినప్పుడు ఆయన కిరణాలు చంద్రకాంతి శిలలపై పడి అవి కరుగుతాయి. చంద్రోపల జలలవములు చంద్రకాంతి శిలలు కరగడం వల్ల స్రవించే కొద్దిపాటి నీటి బిందువులు. ఆ నీటి బిందువులతోనే చంద్రునికి అర్ఘ్యమివ్వడం, చంద్రుని నుండి వచ్చింది ఆయనకే అర్పించడం వంటిది. అమ్మవారిని ఆమె ఇచ్చిన వాక్కులతోనే, ఆమె ఇచ్చిన జ్ఞాన సంపత్తోనే స్తోత్రం చేయడం కూడా అటువంటిదే. స్వకీయై రంభోభి సలిల విధి సౌహిత్యకరణం. సలిలం అంటే సముద్రం, సౌహిత్యకరణం అనగా తృప్తిని కలగజేయడం. స్వకీయై అంభోభి సముద్రంలో స్నానానికి వెళ్ళి ఆ సముద్రంలో నీరు సముద్రునికే తర్పణం ఇస్తారు. సముద్రుని జలాలు సముద్రునికే ఇచ్చి ఆయన్ను తృప్తిపరచగలమా? జగన్మాత అయిన అమ్మవారిపై ఆమె ఇచ్చిన పలుకులతోనే స్తోత్రం చెప్పడం కూడా అటువంటిదే అంటున్నారు శంకరాచార్యుల వారు. ఆ సముద్రం నుంచి జలం తీసుకుని సముద్రునికే అర్ఘ్యమిచ్చినట్లుగా నీ నుంచి వచ్చిన వాక్కులతోనే, నీవు ఇచ్చిన జ్ఞానంతోనే నిన్ను స్తుతిస్తున్నాను తల్లి అంటున్నారు. ఏది ఇచ్చినా అమ్మే కదా. అది జ్ఞానమైనా, వాక్కైనా, సంపదైనా, ఆరోగ్యమైనా, ఆయుష్ అయినా అది అమ్మ అనుగ్రహమే. త్వదీయాభిర్వాగ్భి తవ జనని వాచాం స్తుతిరియం. నీవిచ్చిన వాక్కులతోనే ఈ స్తుతిని నేను చేయగలిగానమ్మా అని ఆ జగజ్జననికి తన యొక్క కృతజ్ఞతను చూపించుకుంటున్నారు శంకరులు. సృష్టిలోని సమస్త వాక్కులు అమ్మ దయవల్లనే సంభవించాయి. అందుకే అమ్మవారు వాక్కులకు తల్లి. ఆమెను మాతృకా వర్ణరూపిణి అంటోంది లలితా సహస్రం. అమ్మ పంచాశద్వర్ణాత్మిక, అన్ని వాక్కులకు అమ్మవారు మాతృక. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంతో భాసిల్లే సమస్త వాక్కులు అమ్మ ప్రసాదమే. అమ్మవారు వాగదీశ్వరి కదా. కాబట్టి నీ దయతోనే ఈ సౌందర్యలహరి స్తోత్రమును వ్రాయగలిగాను తల్లి అని చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్యలహరి స్తోత్రాన్ని ముగించారు. సౌందర్యలహరీ కర్త్రీ సర్వమంగళదాయిని
శంకరాచార్యవర్యాయ యతిరాజాయ తే నమః. నా ఈ ప్రయత్నాన్ని ఫలవంతం చేసి అనుగ్రహించిన అమ్మవారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అమృతమయమైన సౌందర్యలహరి శ్లోకాలను జగత్తునకు అందించిన శంకర భగవత్పాదులకు ప్రణమిల్లుతున్నాను. నేను అర్పించిన ఈ సౌందర్యలహరి శబ్దకృతికి రూపకల్పనలో తోడ్పడిన సహచరులకు, మిత్రులకు కృతజ్ఞతాభావంతో నమస్కరిస్తున్నాను. శంకర భగవత్పాదుల సౌందర్యలహరి శ్లోకాలను ఆలకించిన వ్యూయర్స్కు, సబ్స్క్రైబర్స్కు, సూచనలు చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీ సత్యనారాయణమూర్తి. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూరహారోజ్వలాం బింబోష్ఠీం స్మితదంత పంక్తిరుచిరాం పీత